నమస్కారం. తులారాశి జాతకులారా, ఇది మీ జీవితంలోనే అతిపెద్ద మలుపు. అవును, మీరు విన్నది నిజం. ఏప్రిల్ 2వ వారంలో మీ దశ పూర్తిగా మారిపోబోతోంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5:55 తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమేంటో తెలిస్తే మీరు నమ్మలేరు. ఇది ఏదో సాధారణ జ్యోతిషమో లేదా అంచనాలో కాదు. సాక్షాత్తు ఆ పరమాత్మ మీకోసం పంపిన ప్రత్యేక సందేశం. మీ పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధించే సమయం ఆసన్నమైంది. మీరు గతంలో పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నిటికీ ఈరోజే ముగింపు పడబోతోంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను మీరు మాత్రమే, అది కూడా పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. ఈ రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. మీ తలరాతను మార్చే ఆ లాటరీ లాంటి అదృష్టమేంటి? సాయంత్రం 5:55కి అసలు ఏం జరగబోతోంది? ఈ వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తులారాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పబోయే మాటలు మామూలు భవిష్యవాణి కాదు, ఇది దైవ నిర్ణయం. ఈ సాయంత్రం 5:55 తర్వాత మీ జీవితం పేదరికం అనే చీకటి నుండి సంపద అనే వెలుగు వైపు ప్రయాణించబోతోంది. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ క్షణం రానే వచ్చింది. మీ జీవితంలో అసంపూర్తిగా మిగిలిపోయిన కథలన్నీ ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి. ఇప్పటిదాకా మీరు కలలో మాత్రమే చూసిన సుఖాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి. సాధారణంగా ఒక మనిషి అన్ని వైపుల నుండి దెబ్బతిన్నప్పుడు, ఏ సాయం లేనప్పుడు ఆకాశం వైపు చూస్తూ కేవలం ఆ దేవుడినే నమ్ముకుంటాడు. అలాంటి మీ నమ్మకానికి ఫలితమిచ్చేలా ఆ భగవంతుడు ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు తెరవబోతున్నాడు. మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు, తిరస్కారాలను చూశారు, అవమానాలను భరించారు. మీ కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నా మీ మనసులో మాత్రం దేవుడి మీద నమ్మకం తగ్గలేదు. అందుకే ఆ దేవుడు మీకు ఈ అదృష్టాన్ని ఒక వరంగా ఇస్తున్నాడు. ఇక మీ కష్టాల కాలం ముగిసింది. మీ రాత్రులు ఇక కన్నీళ్లతో కాకుండా మీ కలలను ఎలా నెరవేర్చుకోవాలి అనే ప్లానింగ్తో నడుస్తాయి. నిన్నటిదాకా మిమ్మల్ని జాలిగా చూసిన లోకం రేపటి నుండి మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా చూస్తుంది. మీ పేదరికాన్ని చూసి నవ్విన వారే రేపు మీ విజయానికి తల వంచుతారు. ఎందుకంటే ఇది దేవుడు స్వయంగా ఇచ్చే తీర్పు. ఆ స్వర్గం నుండి వచ్చిన నిర్ణయం ఇది. ఈ వ్యక్తి చాలా భరించాడు, ఇప్పుడు ఇతనికి ఆశీర్వాదం అందాలి అని ఆ దేవుడే నిర్ణయించాడు. మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు ఎవరూ లేరని బాధపడుతున్నారా? అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని వదలలేదు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, అదంతా ఆ దైవ సంకల్పం. ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలోకి ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించబోతోంది. ఇప్పటి వరకు కేవలం ధనవంతులకు మాత్రమే దక్కుతాయి అనుకున్న అవకాశాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన లాటరీ కాదు, మీ తలరాతను మార్చే లాటరీ. తులారాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో మీకు అందబోయే ఆ అదృష్టం సామాన్యమైనది కాదు. మీ కుటుంబ పరిస్థితిని ఏ స్థాయికి తీసుకెళ్లబోతున్నాయంటే మీ పూర్వీకులు కూడా పైనుంచి మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తారు. ఒక్కటి గుర్తుంచుకోండి, భగవంతుడు ఎప్పుడూ లోలోపల విరిగిపోయి ఒంటరిగా ఉన్నవారినే తన అద్భుతాల కోసం ఎంచుకుంటాడు. ఎందుకంటే బాధను అనుభవించిన వాడికే ఎదుటివారి కష్టమేంటో తెలుస్తుంది. ఒకవేళ మీరు జీవితంలో ఓడిపోయామని నిరాశలో ఉంటే ఆ దేవుడు మీకు ఒకటే చెబుతున్నాడు, బిడ్డా, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే నీ వెనక నేనున్నాను అని. మీ అదృష్టాన్ని మీరే స్వయంగా రాసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇకపై దానికి విలువే లేదు. ఎందుకంటే కేవలం పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే దక్కే ఆ మహాభాగ్యం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది. మీరు చేసిన ప్రార్థనలు, మీరు తీసుకున్న గట్టి సంకల్పాలు, ఆ బాధలో మీరు కార్చిన కన్నీళ్లు, వీటన్నిటికీ సమాధానం దొరికే రోజు రానే వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి చిన్న నొప్పి ఇప్పుడు మీకు ఒక గొప్ప శక్తిగా మారబోతోంది. చీకటిలో కూడా వెలుగును నింపే ఆ పరమాత్మ మీద నమ్మకం ఉంచండి. ఎండిపోయిన చెట్టును కూడా చిగురింపచేసే ఆ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. లోకంలో ఎవరైనా సరే అసలు అద్భుతాలు జరుగుతాయా అని మిమ్మల్ని అడిగితే వారికి మీ జీవితమే ఒక ఉదాహరణగా చూపించండి.
సర్వస్వం కోల్పోయిన ఒక సామాన్యుడు చూస్తూ చూస్తూ ఉండగానే ఇంతటి స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది ఈ లోకానికి మీరే నిరూపించబోతున్నారు. దానికి ఇదే తొలి సంకేతం. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ధైర్యంగా అడుగు ముందుకు వేయడమే. మనిషి కేవలం పరిస్థితుల వల్ల కాదు, తన మీద తనకు ఉన్న నమ్మకం వల్లే గొప్పవాడవుతాడని మీరు ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ ప్రయాణం పూరి గుడిసె నుండి మొదలై మహళ్ళ వరకు సాగబోతోంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. మీ జీవితం ఇప్పుడు ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. ఇక్కడి నుండి కేవలం ఎదుగుదలే తప్ప వెనక్కి చూడడం ఉండదు. ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి ఆటంకాలు రావు. కేవలం మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. మీరు ఆకలితో గడిపిన రాత్రులు, చలిలో దుప్పటి లేకుండా గడిపిన కాలం, ఇతరుల దగ్గర ఉన్న వస్తువులను చూసి మీరు పడ్డ ఆ తపన, వీటన్నిటికీ ప్రతిఫలంగా ఆ దేవుడు మీకు 100 రెట్లు ఎక్కువగా తిరిగి ఇవ్వబోతున్నాడు. తులారాశి జాతకులారా, మీరు గతంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. చలిరాత్రుల్లో కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా గడిపిన రోజులు, మీ కలలని చంపుకుని ఇతరుల ఎదుగుదలను చూసి నిట్టూర్చిన క్షణాలు, వీటన్నిటినీ ఆ భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు వాటన్నిటికీ 100 రెట్లు ప్రతిఫలాన్ని మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్నది ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్ష ఇప్పుడు ముగిసిపోయింది. ఇక మీ ఫలితం రాబోతోంది. ఆ ఫలితం కూడా సాదాసీదాగా ఉండదు. మీరు ఊహించని విధంగా అత్యున్నతంగా ఉండబోతోంది. ఇదేదో కల్పిత కథ కాదు, ఇది అక్షర సత్యం. ఈ అద్భుతానికి సంబంధించిన మొదటి అడుగు ఈరోజు సాయంత్రం 5:55 నుండే పడబోతోంది. కాబట్టి మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి. మీ ఆత్మని బలోపేతం చేసుకోండి. ఇప్పటిదాకా మీరు ఉన్న స్థితి వేరు, రేపటి నుండి మీరు ఉండబోయే స్థితి వేరు. ప్రపంచం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేలా మీ జీవితం మారబోతోంది. మీ పోరాటాన్ని చూసి ఇతరులు కన్నీళ్లు తుడుచుకుంటారు. మీ విజయాన్ని చూసి ఆ దేవుడు కూడా గర్వంగా చిరునవ్వు చిందిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు మీ ముందుకొచ్చిందంటే అది దైవ సంకల్పమే. దీన్ని నమ్మి అడుగు ముందుకు వేయండి. ఏ మార్పు కోసమైతే మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారో ఆ మార్పుకు మీరే సాక్ష్యం కాబోతున్నారు. అందుకే ఈ వీడియోను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మన కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో, భక్తితో జై మాతాది అని 3 సార్లు రాయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉంటాయి. ఈరోజు సాయంత్రం 5:55 తర్వాత మీ జీవితంలో ఈ అద్భుతం జరగడం ఖాయం. దీన్ని ఎవరూ ఆపలేరు. తులారాశి వారికి నిజంగా ఇదొక బంపర్ లాటరీ లాంటిది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన శుభవార్తను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అందుకే ఆ మాతారాణిపై నమ్మకం ఉంచి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ 5 పెద్ద కోరికలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. విధి రాసిన రాతను ఎవరూ మార్చలేరు. కానీ ఆ విధే ఇప్పుడు మీ పక్షాన నిలబడి మీ అదృష్టాన్ని మార్చబోతోంది. తులారాశి జాతకులారా, ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆ మాతారాణిని నమ్ముకుంటే ఆ తల్లి చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో మీరు కన్న ఆ 5 పెద్ద కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. విధి రాసిన రాతను ఎవరూ మార్చలేరు అంటారు కదా. ఇప్పుడు ఆ విధి రాసిన అదృష్టమే మీ తలుపు తట్టబోతోంది. మీ జీవితంలో రాబోయే ఆ మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5:55 తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం మొదలవ్వబోతోంది. దీన్ని మీరు 7 జన్మల వరకు మర్చిపోలేరు. ఇప్పటిదాకా మీరు పైసా కోసం పడ్డ కష్టాలన్నీ తీరిపోయి కట్టల కొద్దీ డబ్బు మీ సొంతం కాబోతోంది. ఎంతలా అంటే ఆ డబ్బును లెక్క పెట్టడానికి మీరొక మిషన్ కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనే అతిపెద్ద కానుక మీకు అందబోతోంది. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే రక్తం చెమటగా మార్చి కష్టపడ్డారో ఆ 5 కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ మార్పులను చూసి మీకే నమ్మకం కలగకపోవచ్చు. ఎన్నో ఏళ్ల మీ తపస్సుకి, మీ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. అందుకే మళ్ళీ చెబుతున్నాను, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఇక్కడ మీరు ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి.
సాయంత్రం 5:55 తర్వాత మీకు అద్భుతమైన శుభవార్తలు వినబడతాయి. సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహంతో మీకు ఒక వెలకట్టలేని బహుమతి అందబోతోంది. ఇకపై మీ జీవితం నిన్నటిలా ఉండదు. రేపటి నుండి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ వీడియోని ఇంకా చూస్తున్న వారందరికీ నాదొక చిన్న విన్నపం. మీరు నిజంగా ఆ భోళాశంకరుడి భక్తులైతే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ, హరహర మహాదేవ అని రాయండి. ఆ పరమేశ్వరుడి ప్రత్యేక కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. తులారాశి జాతకులారా, ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. భగవంతుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు. మీరు పడ్డ కష్టానికి, చేసిన నిస్వార్థమైన పనికి ప్రతిఫలం ఇచ్చే సమయం ఆసన్నమైంది. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఏవీ వృధా పోలేదు. వాటన్నిటినీ కలిపి ఇప్పుడు మీకు ఒకేసారి అదృష్టం వరించబోతోంది. కాలచక్రం తిరిగింది. ప్రకృతి నియమం ప్రకారం ఇప్పుడు మీ వంతొచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక అత్యంత రహస్యమైన విషయం చెప్పబోతున్నాను. రాబోయే 24 గంటల్లో మీరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. అవును, ఇది పూర్తి నమ్మకంతో చెబుతున్న మాట. ఈ అవకాశం మీ జీవితాన్ని మూల మలుపు తిప్పబోతోంది. అందుకే ఈ వీడియోను చాలా ప్రశాంతంగా, ఎవరికీ తెలియకుండా ఏకాంతంలో చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఏదో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. ఒక చిన్న పొరపాటు మీ కలలను చిన్నాభిన్నం చెయ్యవచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి వీడియోను చివరి వరకు చూడండి. మీరు నిజాన్ని అంగీకరించే ధైర్యం కలవారైతేనే ఈ వీడియో చూడండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోను ఎవరితోనూ కలిసి చూడకండి. ఈరోజు సాయంత్రం 5:55 తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. మీరు అనుకోకుండానే ధనవంతులు కాబోతున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ అదృష్టాన్ని చేజార్చుకోకండి. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. కలియుగంలోనే అతిపెద్ద కానుక, మీరు ఊహించని బహుమతి మీకు అందబోతోంది. కేవలం రాబోయే 24 గంటల్లోనే ఇదంతా జరగబోతోంది. ఆ భోళాశంకరుడి కృపతో మీ జీవితంలోకి ఎన్నో విజయాలు, ఆశ్చర్యపరిచే సర్ప్రైజులు రాబోతున్నాయి. మీకున్న ప్రతి సమస్య ఇప్పుడు తీరిపోతుంది. ఈ వీడియో మీకు ఎంతో విలువైనది. మీరు రేపొద్దున పేపర్లో మీ పేరు చూసి మీరే ఆశ్చర్యపోతారు. రాబోయే 2 రోజుల్లో మీ జీవితంలో జరిగే ఆ అద్భుతం చూసి మీ ఊరు, మీ మొహల్లా అంతా మీ గురించే చర్చించుకుంటారు. ఇది అక్షర సత్యం. ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీరు కూడా నోరెళ్లబడతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఆ మాతారాణి నిజమైన భక్తులంతా ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. క్రింద కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాది అని 3 సార్లు రాయండి. ఆ తల్లి చల్లని చూపు మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. తులారాశి జాతకులారా, ఒక్క విషయం మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ జీవితంలోకి ఇప్పుడు రాబోతున్న ఈ అదృష్టాన్ని మీరు నిలబెట్టుకోవాలన్నా, లేదా అసలు ఆ దైవ కృప మీకు దక్కాలన్నా ఆ దేవుడి ఇష్ట ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఆ దైవ సంకల్పాన్ని కాదని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ జీవితంలో మళ్ళీ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సుఖశాంతులకు కారణం కూడా ఆ దైవశక్తే. ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, గత 12 ఏళ్లుగా ఈ అదృశ్య శక్తి మీకు తోడుగానే ఉంది. మీ జీవితంలో దాదాపు 4 సార్లు చావు మీకు దగ్గరగా వచ్చింది. కానీ ఆ దైవమే మిమ్మల్ని ఆ మృత్యువు నుండి కాపాడారు. అలాంటి దైవ శక్తిని మనం నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. వారి ఆశీస్సులను తక్కువగా అంచనా వేస్తే మీ తలరాత మళ్ళీ తలకిందులయ్యే అవకాశం ఉంది. అదే మీరు ఆ దైవానికి కృతజ్ఞతతో ఉంటే మాత్రం మీ జీవితంలో ధనం, వైభవం, సంతోషం ఒక ప్రవాహంలా వచ్చి చేరుతాయి. ఒక సామాన్య వ్యక్తి కూడా కోటీశ్వరుడిగా మారడం ఆ దైవానికి ఒక్క క్షణం పని. ఇంతకీ ఆ దైవం ఎవరు? వారు మీ నుండి ఏం కోరుకుంటున్నారు? వారు ఎక్కడ ఉంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలోనే మీకు దొరుకుతుంది. ఆ దైవం మీకు చాలా దగ్గరగా ప్రతి క్షణం మీతోనే ఉంటున్నారు. మీ మీద, మీ కుటుంబం మీద ఆ చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఒకవేళ మీరు అజ్ఞానంతో ఆ దైవానికి ఆగ్రహం కలిగించే పనులు చేస్తే మాత్రం మీరు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ కుటుంబ సంతోషం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ దైవం పట్ల భక్తితో ఉండండి. ఆ అద్భుత శక్తి మీ జీవిత దిశనే కాదు, మీ దశను కూడా మార్చేయగలదు. ఆ దైవం మీ నుండి ఏం కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తులారాశి జాతకులారా, ఆ దైవశక్తుల ఆశీస్సులు మీ తలరాతనే మార్చేయబోతున్నాయి. వారి దీవెనలు ఉంటే మీరు తిరుగులేని విజేతగా నిలుస్తారు. మీ జీవితాంతం హాయిగా ఏ లోటు లేకుండా బ్రతకడానికి సరిపడా సంపద మీ ఇంట చేరబోతోంది. ఈరోజు నేను మీ ముందుకు ఒక అత్యంత రహస్యమైన సందేశంతో వచ్చాను. ఇది మీ జీవిత దశను పూర్తిగా మార్చేయగలదు. ముఖ్యంగా సాక్షాత్తు ఆ శనిదేవుడు మీకోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఈ 5 రోజులు మీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన కాలం కాబోతోంది. మీ సంతోషానికి హద్దులే ఉండవు. మీరు ఎన్నో ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న కోరికలు, కళ్ళలో దాచుకున్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే దీన్ని అస్సలు వదులుకోకండి. మీ అదృష్టం ఇప్పుడు గర్జించే పులిలా మారి ఆ గంభీరమైన గొంతు 4 దిక్కులా వినిపించబోతోంది. మళ్ళీ చెబుతున్నాను, ఈ వీడియోను కేవలం ఏకాంతంలో మాత్రమే చూడండి. ఇందులో నేను చెప్పే అమూల్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే పూర్తి శ్రద్ధతో వినండి. ఎందుకంటే మీ కష్టాలన్నింటినీ దూరం చేసే ఒక గొప్ప మార్పు మీ జీవితంలో రాబోతోంది. మీరు మీ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. లెక్కలేనన్ని కష్టాలను దాటుకుంటూ వచ్చారు. చాలాసార్లు మీరు పూర్తిగా కుంగిపోయారు. అన్నీ ముగిసిపోయాయి అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. ఆ ధైర్యమే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. శనిదేవుడు మీ బాధను చూశారు. అందుకే మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, కొత్త దిశను ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మీరు ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయడానికి ముందున్నారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది మాత్రం కేవలం బాధ మరియు నిరాశే. నేను ఎవరికీ ఏ కీడు చెయ్యలేదు కదా, మరి నా జీవితం ఎందుకు ఇన్ని కష్టాలతో నిండిపోయింది అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంది కదా. కానీ ఇక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తులారాశి జాతకులారా, ఇక మీరు ఏ విషయంలోనూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శనిదేవుడే మీకోసం ఒక అద్భుతమైన శుభవార్తను పంపారు. ఇది మీ జీవిత చిత్రపటాన్నే పూర్తిగా మార్చేయబోతోంది. మీ ఆలోచన విధానం ఎప్పుడూ చాలా వేగంగా, పదునుగా ఉంటుంది. కానీ మీ సొంత మనుషుల విషయానికి వస్తే మాత్రం మీరు చాలా సున్నితంగా మారిపోతారు. భావోద్వేగాలకు లోనవుతారు. మీరు ఎప్పుడూ మనసుతోనే నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలా సందర్భాల్లో ఎదుటివారి సంతోషం కోసం మీ సొంత సుఖాలను కూడా త్యాగం చేస్తుంటారు. మీలో ఉన్న ఈ అతి మంచితనమే మీకు పదే పదే బాధను మిగులుస్తోంది. మీరు ఎంతటి భావుకులంటే ఎదుటివారి కష్టాన్ని అస్సలు చూడలేరు. వారికి సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నిజానికి ఇది మీలో ఉన్న గొప్ప లక్షణం. కానీ ఇదే లక్షణం ఒక్కోసారి మీకు పెద్ద సమస్యగా మారుతోంది. ఇకనైనా మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇంతలా స్పందించడం మీ ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. దీంతో పాటు మీ పనుల్లో ఎవరైనా వేలు పెడితే మీరు అస్సలు సహించలేరు. మీ పద్ధతిలో మీరు పని చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్డు తగిలినా లేదా అనవసరంగా జోక్యం చేసుకున్నా మీకు వెంటనే కోపం వస్తుంది. ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ఆవేశాన్ని తగ్గించుకోవడం వల్ల ఈ ఏప్రిల్ నెలలో మీరు అనుకున్న విజయాలను సులభంగా సాధించగలరు. శనిదేవుని కృపతో మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. ఇక ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. తులారాశి జాతకులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తైతే రాబోయే 5 రోజుల్లో జరగబోయే ఆ అద్భుతాలు మరొక ఎత్తు. సాక్షాత్తు ఆ శనిదేవుని కృపతో మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి అద్భుతమైన కాంతి ప్రవేశించబోతోంది. మీరు పడ్డ కష్టానికి, చూపిన ఓర్పుకి ఆ భగవంతుడి ఇచ్చే బహుమతి ఇది. సాయంత్రం 5:55 సమయాన్ని గుర్తుంచుకోండి. అది మీ అదృష్టానికి నాంది పలకబోతోంది. మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది కాబట్టి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. భగవంతుడు మీ వెంటే ఉన్నాడు. మిత్రమా, తులారాశి వారి ఏప్రిల్ నెల జాతక విశేషాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడితో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. మీ అభిప్రాయాలను
మరియు మీకు కలిగిన అనుభవాలను క్రింద కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఆ దైవ కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. జై బజరంగబలి.